హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే. సార్, విజయ్ దళపతి భార్య సంగీత ఇప్పుడు ఓపెన్గానే నా కాపురాన్ని కూల్చింది త్రిష అని చెప్పేసి కోర్టులో ఒక కేసు వేసిందని చెప్పేసి తెలుస్తుంది సార్. వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఈ విధంగా ఓపెన్గానే త్రిష పైన కేసు వేసిందా? ఈ విధంగా ఇటు విజయ్ దళపతి కూడా ఫస్ట్ టైం దీనిపైన రియాక్ట్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? మరి ఇష్యూ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటారు సార్? సంగీత స్వర్ణలింగం విజయ్ దళపతి భార్య. సో వీళ్ళిద్దరికీ 1999లో పెళ్ళయింది. 2000లో బాబు పుట్టాడు. తర్వాత పాప పుట్టింది 2005లో. సో ఆ తర్వాత వీళ్ళు గత 1.5 ఇయర్ నుంచి కూడా దూరంగా ఉంటున్నారని చెప్తున్నారు. ఆమె లండన్లో ఉంటుంది. వాళ్ళ నాన్న స్వర్ణలింగం కూడా శ్రీలంకన్ నేషనల్ ఆయన, బట్ సెటిల్డ్ ఇన్ లండన్ అనమాట. సో ఈమె విజయ్కి ఫ్యాన్గా ఉండింది. విజయ్ సినిమా ఒకటి పూవే వనకాగా అనే సినిమా అప్పుడు ఇతన్ని చూడడం కోసం, షూటింగ్ చూడడం కోసం లండన్ నుంచి ప్రత్యేకంగా చెన్నై వచ్చింది. దాంతో షూటింగ్కి వెళ్ళింది. అది విజయ్ తెలుసుకొని కొంత షాక్ అయ్యాడు. నా కోసం ఒక అమ్మాయి లండన్ నుంచి వచ్చిందా అని ఇంటికి పిలిచాడు. అలాగా వీళ్ళిద్దరి మధ్య మెల్లగా స్నేహం మొదలయ్యి ఫ్యామిలీస్ అంతా కూడా ఒప్పుకున్నారు. ఆమె హిందూ, ఇతను క్రిస్టియను. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సో ఆ తర్వాత విజయ్ త్రిష మధ్య లవ్ అఫైర్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. సో ఆ లవ్ అఫైర్తో ఆమె విసిగిపోయి ఆమె విడాకులకి ఇప్పుడు అప్లై చేసింది. ఎప్పటి నుంచో దూరంగా ఉంటుంది పిల్లలతో, బట్ ఆమె ఇప్పుడు అప్లై చేసింది. అది చెంగల్పట్టు కోర్టులో ఆమె అప్లై చేసింది. అందులో ఒక సినిమా యాక్టర్తో ఇతను అఫైర్లో ఉన్నాడు అని చెప్పింది. సో ఆమె పేరైతే త్రిష పేరు చెప్పలేదు. ఇప్పుడు త్రిష పేరు కూడా చెప్పి ఇంప్లీడ్ పిటిషన్ అంటారు, ఆ ఇంప్లీడ్ పిటిషన్ వేసింది అనేది ఒక వార్త వస్తుంది. అలాగే ఇంకొక రెండో పిటిషన్ కూడా వేసింది. అదేంటంటే, నాకు చెన్నై వచ్చినప్పుడు నాకు ఉండడానికి వేరే ఇల్లు లేదు కాబట్టి నేను విజయ్ ఇంట్లోనే ఉంటాను, దానికి నాకు పర్మిషన్ ఇప్పించండి అనేది కూడా కోర్టుని అడిగింది. కోర్టు ఇప్పుడు 20వ తేదీ ఏప్రిల్ 20కి ఈ విచారణ పెట్టింది. విజయ్ని వ్యక్తిగతంగా హాజరుగమ్మని కూడా కోర్టు ఆదేశించింది. ఇది ఒకవైపు. రెండో వైపు త్రిష విజయ్కి మధ్య అఫైర్ ఉందనేది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ప్రకటించినప్పుడు చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. త్రిష కూడా దాన్ని గట్టిగా ఖండించింది. చివరికి బీజేపీలో కూడా ఆయన పట్ల వ్యతిరేకత వచ్చింది. సో దాంతో ఆయన మళ్ళీ సారీ చెప్పాడు. అదొక ఎపిసోడ్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంగీత ఇలాగా వెళ్ళి కోర్టులో పిటిషన్ వేయడం వెనక కూడా రాజకీయాలు ఉన్నాయి. ఎందుకంటే టైమింగ్ అనేది ఇంపార్టెంట్. ఆమె ఎప్పుడు 1.5 ఇయర్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వెళ్ళి వేసింది? రాజకీయాలు ఎలక్షన్ త్వరలో ఉన్నాయి. విజయ్ రాజకీయ పార్టీ టీవీకే అని తమిళ వెట్రి కలగం అనే ఒక పార్టీ పెట్టి ఆయన వెళ్తున్నాడు. సో ఈ టైంలో ఎందుకు వచ్చింది ఆయన పేరు అంటే ఆయన వీక్ చేయాలన్న ఉద్దేశాలు కనిపిస్తున్నాయి. సో అది ఒకవైపు అయితే, ఈ ప్రచారం ఒకవైపు ఉండగానే మొన్న విజయ్ అండ్ త్రిష ఇద్దరు ఒకే కారులో ఒక పెళ్ళికి వచ్చారు. కళాపతి సురేష్ అని ప్రొడ్యూసర్ ఉన్నాడు, వాళ్ళ కొడుకు పెళ్ళయింది. దాని రిసెప్షన్కి వీళ్ళిద్దరూ ఒకే రకమైన బట్టలు వేసుకొని, ఆ సిల్క్ బట్టలు, ఇద్దరు ఒకే కారులో దిగి భార్యాభర్తల్లాగే తిరుగుతున్నారు. అది అందరూ చూసి షాక్ అయ్యారు. సో అందరూ ఇప్పుడు పుకార్లు వేసింది అదేంటంటే, ఈమెను ఎలక్షన్ ముందే పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో విజయ్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే, మొన్ననే ఆయన నిన్ననే సూపర్ 6 పథకాలు ప్రకటించాడు. తన ప్రభుత్వం వస్తే ఎవరెవరికి ఏమేమి ఇస్తామో అవన్నీ కూడా ప్రకటించాడు. ఆ ప్రకటించినప్పుడు ఆయన అభిమానులను ఉద్దేశించి, మీరు నా గురించి బాధపడకండి, మీరు నా గురించి బాధపడితే అది చూసి నేను బాధపడతాను, నా సమస్యని, నా పర్సనల్ సమస్య, నా సమస్యను నేను సాల్వ్ చేసుకుంటాను, మీరేం దాని గురించి కంగారు పడకండి అనేది ఆయన చెప్పాడు. మరోవైపు ఇంకొక వార్త ఏమనిపిస్తుందంటే, 250 కోట్లు భరణం ఆమెకి ఇచ్చి కోర్టు బయట ఇది సెటిల్ చేసుకుందాము అని విజయ్ ఆలోచిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అంటే విజయ్కి ఇప్పుడు ఏంటంటే, ఈ సమస్యని సాల్వ్ చేసుకొని ఎలక్షన్లకు వెళ్ళకపోతే అది పెద్ద మేజర్ ఇష్యూ అయిపోయే అవకాశం ఉంది. అది ఇబ్బందికరంగా మారుతుంది. అందరూ కూడా విజయ్ అభిమానులంతా కూడా త్రిషాని తిడుతున్నారు. త్రిష వల్ల ఈమె కాపురం కూల్చింది, ఇప్పుడు మన రాజకీయ భవిష్యత్తు త్రిష వల్ల ఇబ్బంది పడుతుంది అనేది అందరూ కూడా త్రిషాని చాలా దారుణంగా అవమానిస్తూ పోస్టులు పెడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు. అయితే త్రిష మీద కూడా గతంలో విమర్శలు ఉన్నాయి. త్రిషకి మల్టిపుల్ లవ్ అఫైర్స్ ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ధనుష్ త్రిష
ఇంటిమేట్గా ఉన్న ఫోటోలు, సుచిత్ర అనే ఒక అప్పట్లో సింగర్ లీక్ చేసిన సుచి లీక్స్ అంటారు వాటిని. ఆ సుచి లీక్స్లో ధనుష్, త్రిష క్లోజ్గా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అట్లాగే దాంట్లోనే ఉదయనిధి స్టాలిన్కి, ఇప్పుడున్న మన స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్కి ఈమెకి అఫేర్ ఉందనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. మరోవైపు మన రానాతో కూడా అఫేర్ ఉందని చాలా కాలం బయటకు వచ్చింది. ఆ తర్వాత రానా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. సో అవి కూడా బయటకు వచ్చాయి. అట్లాగే ఒక ఆఫ్రికన్ నైజీరియన్, ఆయన పేరు సిడ్నీ స్లాడెన్, నైజీరియన్ ఫ్యాషన్ డిజైనర్ అతను. ఆ తర్వాత డ్రగ్ కేసులో కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. అతను త్రిషాకి అఫేర్ ఉన్నట్టు చాలా కాలం వార్తలు వచ్చి ఆ ఫోటోలన్నీ చూసి తమిళ మీడియా కూడా పెట్టింది ఈ నైజీరియన్ ఫ్యాషన్ డిజైనర్తో అఫైర్ ఉందని. దాంతో ఆమె కూడా చెప్పింది, మా ఫోటోలను ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి వీళ్ళు పెట్టారు, మేము ఇద్దరికి ఏం అఫైర్ లేదనేది ఆమె కూడా క్లారిఫై చేసింది. సో ఏదేమైనా త్రిషాకి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి. దాని తర్వాత విజయ్తో గిల్లి అనే సినిమాలో ఫస్ట్ చేసింది. దాని తర్వాత తిరుపాచి, కురువి, తర్వాత ఆది ఇట్లాంటి సినిమాలు చేసింది. వీళ్ళిద్దరి మీద అఫైర్లు ఉన్నాయని రూమర్లు రావడంతో ఇద్దరు కలిసి నటించడం ఆపేశారు. 15 years తర్వాత 2023లో లియో అనే సినిమాతో మళ్ళీ కలిసి నటించడం మొదలుపెట్టారు. సో అలాగా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఓపెన్ అప్ అయిపోవడం అనేది కనబడుతుంది. అంటే ఓవరాల్గా ఇతని ముందు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటేమో తన భార్యకు విడాకులు ఇచ్చి సెటిల్ చేసుకోవాలి. ఆమెని పబ్లిక్గా తీసుకొచ్చి ఇప్పుడు ఆమె త్రిష గురించి మళ్ళీ ఇంప్లీడ్ పిటిషన్ వేసి త్రిష మీద డైరెక్ట్ అటాక్ చేసింది అనుకో ఆమె. ఎందుకంటే భర్త మీద చేయకుండా ఇప్పుడు ఏమవుతారో చాలామంది కూడా కుటుంబ స్త్రీలు ఏం చేస్తారంటే తన భర్త మంచోడే, అదే వగలాడి అది మాయ చేసిన భర్తను వల్ల వేసుకుంది ఇలాగ మాట్లాడుతుంటారు. సో అలాగా ఈమె కూడా ఇప్పుడు ఈమె కానీ విజయ్ అభిమానులు కానీ త్రిషాదే తప్పు, త్రిషాని వలేసి మవ్వండి పట్టింది, కాపురాన్ని కూల్చింది అనేది చెప్తున్నారు. అంటే ఇతంది తప్పు లేదు, త్రిష తప్పు అన్నది కనిపిస్తుంది మనకి. ఇది మామూలుగా అన్ని చోట్ల కూడా మన హీరో అభిమానులంతా కూడా ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. వాళ్ళకి అభిమానులు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళందరూ కూడా ఈ ఒక పేట్రియార్కల్ స్వభావం ఉంటుంది. మన కృష్ణ కూతురు మంజులని కూడా హీరోయిన్ కాకుండా అడుక్కునింది అప్పుడు కృష్ణ అభిమానులే. కృష్ణ ఏమో ఎంకరేజ్ చేశాడు, 2-3 సార్లు ఇబ్బందులు వచ్చినా ఆయన గట్టిగా నిలబడ్డాడు కూతురు వైపు. కానీ అభిమానులు వెళ్ళిపోయి పద్మాలయాలకు వెళ్ళి పెట్రోల్ పోసుకొని మేము తగలబడతామని బెదిరించేసరికి కృష్ణ కూడా భయపడిపోయాడు. ఇదేంద్ర ఎవరన్నా చనిపోతే మళ్ళీ అది తలగ చుట్టుకుంటుంది అని చెప్పి అమ్మ నువ్వు వద్దమ్మా అని ఆపాడు. ఆమె అదంతా కూడా బాధగా రాసుకునింది. అంటే ఇలాగే అభిమానులు ఏంటంటే ఒక చావనిజం, పేట్రియాటిక్ మేల్ చావనిజంతో ఉంటారు వీళ్ళు. వాళ్ళ అభిమానులు వాళ్ళ భార్యలందరూ కూడా బుద్ధిగా ఉండాలి, ఇంట్లో ఉండాలి, వాళ్ళు ఎక్కడ ఎక్స్పోజింగ్లు చేయకూడదు. తన హీరో మాత్రం బట్టలు బెదరుగుతూ ఉండదు సినిమాల్లో. కానీ ఆ హీరో వాళ్ళ స్త్రీలందరూ కూడా చాలా పద్ధతిగా ఉండాలి, ఇలాగంతా ఆశిస్తారు. సో ఈ మధ్యకాలంలో కొంత మారుతుంది, బట్ ఇప్పటికి కూడా అది ఎక్కువ ఉంది. సో అలాగా ఇప్పుడు విజయ్ అభిమానులు కూడా త్రిష మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఆపాలంటే త్రిషాను అతను ఓపెన్గా పెళ్లి చేసుకునేస్తే ఇంకా అప్పుడు ఇదంతా ఆగుతుంది. అట్లాగే రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇతని మీద ఇప్పుడు, ఎందుకంటే విజయ్ మీద పొలిటికల్గా అటాక్ చేయడానికి ఇంకేమీ లేదు. వాళ్ళకున్న ఏకైక అస్త్రం విజయ్ పర్సనల్ లైఫే. అంటే తన భార్యని ఏమార్చి తన భార్యని మోసం చేసి త్రిషాతో తిరుగుతున్నాడు అన్న ఒక అటాక్ని వాళ్ళు చేయదలుచుకున్నారు. సో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే విజయ్ అర్జెంటుగా ముందు విడాకులు అది క్లియర్గా కావాలి, లీగల్గా క్లియర్ చేసుకొని రెండోది ఈమెను పెళ్లి చేసుకోవడం అనేది జరగాలి. ఈ 2 జరగకపోతే విజయ్కి ఎంతో కొంత, అంటే దీనివల్లే విజయ్కి ఏమో పెద్ద అంటే కెరీర్ నాశనం అయిపోతున్నట్టు చెప్పలేం, కానీ ఎంతో కొంత నాశనం అయితే జరగచ్చు. ఎందుకంటే అతను చివరి సినిమా జననాయకన్ కూడా రిలీజ్ కాకుండా అడ్డుకోగలిగారు. అంటే స్టాలిన్ వీళ్ళకి ఓవరాల్గా మనకి తమిళనాడులో మళ్ళీ డిఎంకే అధికారంలోకి వస్తుందన్నది అందరూ చెప్తున్న మాట. కాకపోతే స్టాలిన్ వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇతను ఏమన్నా మన ఓట్లు చెల్లిస్తాడా విజయ్ అన్న భయము స్టాలిన్కి వాళ్ళకు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకని విజయ్ని కొంత కంట్రోల్ చేయాలంటే విజయ్కి ఎంతో కొంత విజయ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి. ఆ డ్యామేజ్ చేయడానికి ప్రధానంగా వాళ్ళకి ఇది పనికొస్తుంది. సో ఈ ఇష్యూని ముందుకు తీసుకెళ్లేదానికి చేస్తున్నారు. అట్లా బీజేపీ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. సో అంటే బీజేపీకి ఎంతో కొంత ఆశలు ఉన్నాయి, కొంతన్నా మనం ఏదన్నా చేయగలమా అని. ఇప్పుడు విజయ్ వచ్చినాక ఆశలు కూడా వాళ్ళకి పోయినాయి. విజయ్ ఏమో వాళ్ళతో కూడా కడవట్లేదు, ఇండిపెండెంట్కి వెళ్తున్నాడు. సో అందువల్ల విజయ్ ఒక కింగ్ మేకర్ అయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. ఒకవేళ డిఎంకేకి కానీ
గవర్నమెంట్ ఫామ్ చేసే ఒక మ్యాజిక్ నెంబర్ రాకపోతే అప్పుడు విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా విజయ్ ఈ సమస్యని సాల్వ్ చేసుకోవాలనే కార్యక్రమంలో ఉన్నట్టుగా తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.